హాయ్, మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి. అంటే పెళ్ళికి వెళ్ళేటప్పుడు మనం ఏమేమి నియమాలు అనేది పాటించాలా అనేది మీకు చెప్తానమాట. నచ్చితే చేయండి, నచ్చకపోతే వదిలేసేయండి. అంటే ఇప్పుడు మనకు పిలుస్తూ అంటారు కదా, పిలిచే వాళ్ళు ఏ రేంజ్, హై రేంజా, మిడిలా, లోనా అనేది ఒకసారి ఆలోచించాలన్నమాట. హై రేంజ్ అనుకోండి పర్వాలేదు, మీరు ఎటువంటి డ్రెస్సులు ఎంత మేకప్లు ఉన్న అన్ని నగలు శారీ అన్నీ వేసుకుని వెళ్ళాలి హ్యాపీగా, నో ప్రాబ్లం. కొంచెం మిడిల్ స్టేజ్లో ఉంటారు కదా, మీకు తెలిసే ఉంటుంది కదా, వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళ ఎలా అనేది మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు మీ మేకప్ కానీ నగలు శారీస్ ఇవన్నీ కొంచెం తగ్గించండి ఒకరు, ఏం పర్వాలేదు. ఎందుకంటే మీరు వేసుకొని పెళ్లి కూతురు కన్నా మీరు ఎక్స్ట్రాడినరీగా ఉన్నప్పుడు వెబ్బెట్టుగాను ఉంటుంది. ఇంకొకటి ఆ అమ్మాయి కూడా ఆలోచిస్తుంది అనమాట. సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఆ చీర బాగుంది, మనం చీర బాగాలేదు, మా నాన్న ఇట్లా కొనిచ్చిన మొత్తం ఇట్లా ఉంటుంది అనమాట. అంటే సంతోషంగా ఉండాలి కదా, ఆ టైంలో ఇవి చూసి అది కావాలా ఇది కావాలా అనేసి తన మనసులో చాలా ఇబ్బంది పడుతుంది. అలా ఎప్పటికీ చేయదండి, వాళ్ళు మనసుని గాయపరచదు. ఇంకా పిలిచినటువంటి వాళ్ళు లో క్లాస్ ఉంటారు కదా, అప్పుడు ఒక రకంగా వెళ్ళండి, అడ్జస్ట్ చేసుకొని వెళ్ళండి, ఏం పర్వాలేదు. మనకు ఉంది కదా అని మన స్టేటస్ను చూపించుకోవడానికి పెళ్ళికి వెళ్ళకూడదు అనమాట. మనం ఎంత రేంజ్లో ఉన్నామో అందరికి చూపించాలా తక్కువ అని అలా అనుకోవద్దండి. పిలిచినటువంటి వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నారో చూసి మీ మేకప్లో ఉండాలన్నమాట. ఇంకా ఈ పిలిచిన వాళ్ళు వాళ్ళ అంటే డబ్బు ఉన్న వాళ్ళని పిలుస్తారు, డబ్బు లేని వాళ్ళని అందరినీ పిలుస్తారన్నమాట. మధ్య తరగతి వాళ్ళని అందరినీ పిలుస్తారన్నమాట. పిలిచినప్పుడు కొంచెం యావరేజ్లో ఉండే వాళ్ళు వస్తారు పెళ్ళిళ్ళకి. వాళ్ళ దగ్గర ఉన్నదే ఒక 4-5 చీరలు అనుకోండి, పెళ్ళిళ్ళ సీజను అన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళాలా, కట్టిన చీరలు కట్టుకొని ఏదో వస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ అదే చీర నా దగ్గర అది లేదు ఇది లేదు అలా తక్కువగా మాట్లాడకూడదు అనమాట. వాళ్ళు తాహతకు తగినట్లాగా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇలా మాట్లాడడం వల్ల తక్కువ అంటే వాళ్ళ పక్కన కూడా పోయి మాట్లాడుకుంటూ అలా చేసేస్తూ ఉంటారు అనమాట. అలా అన్నప్పుడు వాళ్ళకి ఏమంటారు, పెళ్ళికి రావాలి నలుగురితో కలియాలంటే నామోషిగా ఉంటారు. కొంచెం ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా పెళ్ళికి వెళ్ళాలని పాపం శారీసు బ్లౌజులు అంటే డిజైన్ అలా పెట్టించుకొని వాళ్ళ వల్ల కానప్పుడు కూడా దీన్ని మెయింటైన్ చేసుకొని వస్తారనమాట. అర్థమైనా ఎందుకు వచ్చింది చెప్పండి. ఒక మనిషిని ఎప్పటికీ కూడా అలా హట్ చేయకూడదు అనమాట. ఏదో వాళ్ళ రేంజ్కి వాళ్ళు వచ్చినారు పోయినారు హ్యాపీగా. పెళ్ళి అనేది ఒక అక్షంతలు వేసి మంచి మనసుతో జీవించడమే కదా. ఇలా నగలు శారీసు ఇవి కాదు కదా, ఒక మనిషిని అలా కించపరిచేయకూడదు అనమాట. ఇంకా భోజనం కూడా వాళ్ళ తాహతకు తగినట్లాగా వాళ్ళు పెడతారనమాట. అంటే హైరను బాగా 30 భోజనం 40 వెరైటీస్లు పెడతారనమాట. అది తినేసి వచ్చి వీళ్ళు లో క్లాస్ వాళ్ళు దాన్నే చాలా కష్టపడి పెడతారనమాట. కాబట్టి వాళ్ళు తాహతకు తగినట్లు వాళ్ళు పెడతారనమాట. మనం కూడా కళ్ళకు అద్దుకొని తినేవాళ్ళనమాట. తినేసి బాగుందని చెప్పండి, లేదా అది కూడా చెప్పడం మీకు మనసు రాలేదా వచ్చేసేయండి, ఓకే. అంతేగాని ఇలా మనం పెళ్ళిళ్ళకి పోయినప్పుడు కొన్ని ఇలా పాటిస్తే బాగుంటుంది అనమాట. మనకి గవర్నమెంట్ వాళ్ళకు కూడా కష్టం అనేది లేకుండా ఉంటుంది అనమాట. మీరు బాగా మంచి రేంజ్లో ఉంటారు, వాళ్ళ దగ్గర వచ్చి మీ ఇదంతా తీసుకొచ్చి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు చాలా కష్టపడతారన్నమాట. దయచేసి ఇలా ఎప్పుడు చేయొద్దండి. ఇలా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇలాంటివి చిన్న చిన్నవి పాటించండి, ఓకే.